హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అభిలాష్. ఈరోజు వచ్చేసి డిస్టింగ్విష్డ్ జెంటిల్మ్యాన్ రైడ్కి వచ్చాను, అంటే DGR 2023. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇక్కడ అందరూ మంచి ఫార్మల్ లుక్లో వచ్చారు, అందరూ వస్తున్నారు డాపర్లో. సో అందరూ బ్లేజర్లు వేసుకొచ్చారు, సూట్ వేసుకొచ్చారు. నేను మాత్రం రెగ్యులర్ రైడింగ్ గేర్ వేసుకొచ్చా. ఈ రైడ్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 250 ఉంటుంది. 250 మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ పే చేసుకుంటే వాళ్ళు మనకు ఒక ట్యాగ్ లాంటిది ఇస్తారు, అది హ్యాండ్కి టై చేసుకోవడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అది చూపిస్తే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. మంచిగా మాడిఫై అయిన బైక్స్ని ముందు లైనప్ చేస్తున్నారు. ముందు లైన్లో పెట్టేసి వాళ్ళ వెనక వేరే బైక్స్ వస్తాయి. సో అన్నీ చాలా మంచి మంచి మాడిఫైడ్ బైక్స్ ఉన్నాయి. లేడీ రైడర్స్ కూడా ఉన్నారు చాలామంది. సో నాకు ఇది ఫస్ట్ ఇట్లా ఒక ఈవెంట్కి రావడం ఫస్ట్ టైం. సో చాలా బాగా నచ్చుతుంది. ఇంకోటి ఈవెంట్కి రావాలంటే ఈ ఈవెంట్కి వచ్చిన రీజన్ ఏంటి అంటే మనకి అందరూ కొంచెం పరిచయం అవుతుంటారు, ప్లస్ ఇంతమందితో రైడ్ చేయడం మనకు తెలుస్తుంటుంది, కొన్ని రూల్స్ తెలుస్తాయి. చాలా మంచి మంచి మోడిఫై బైక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జావా అనుకుంటా, జావా బైక్ అది. సో ట్రంప్ చాలా బైక్స్ ఉన్నాయి. ఒకటి చేతక్ ఉంది, చేతక్ హైవేది. చేతక్ చాలా సూపర్గా ఉంది, అసలు నాకు చేతక్ చాలా నచ్చింది. సో అది రాయల్ ఎన్ఫీల్డ్. రైడ్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్లెస్ రోడ్ నుంచి హ్యాండ్మ్యాక్స్ నుంచి ఖైరతాబాద్, ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అయితే తెలుసు. సో అక్కడ వరకే వెళ్దాం. అక్కడ నుంచి మేబీ నాకు తెలిసి ఈనాడు ఆఫీస్, మన కేర్ హాస్పిటల్ అలా వెళ్తాను అనుకుంటా. బంజారా హిల్స్ అలా సూపర్గా రైడ్ చేస్తున్నారు. చాలా బైక్స్ ఉన్నాయి, చాలా బాగుంది అసలు. మేము రైడ్ చేస్తుంటే పక్కన నించొని చూసేవాళ్ళు చాలామంది. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరు వాకింగ్ చేసేవాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వెళ్తుంటే చూసి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అందరూ గ్రూప్ వెళ్తే, అంటే ఇప్పటివరకు నేను మన వీడియోస్లో చూస్తాం కదా ఫారిన్ కంట్రీస్లో అందరూ ఇట్లా బైకర్స్ వెళ్ళడము అవన్నీ. సో ఇప్పటివరకు నేను లైవ్గా చూసింది లేదు. ఇది ఫస్ట్ టైం నేను లైవ్గా చూడడము, డ్రైవ్ చేయడము, వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం. చాలామంది ఇంట్లో ప్రొఫెషనల్ రైడర్స్ ఉన్నారు. దీన్ని వచ్చేసి మన ఐరన్ హెడ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు.
సో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కూడా ఇంకో రైడ్ ఉంది, అది వచ్చేసి జూన్ 25కి సండే. ఆ రైడ్ వచ్చేసి మన ఎన్సీబీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, అంటే డ్రగ్స్కి సంబంధించి సే నో టు డ్రగ్స్ అని. సో వాళ్ళు ఆ రైడ్కి ఆ ఈవెంట్కి వాళ్ళు చేస్తున్నారు ఆ ఈవెంట్ని. సో ఆ ఈవెంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. సైడ్కి ఎంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా చూసా, కానీ ఈ అంటే మనం రోడ్ పైన వెళ్తుంటే రైడర్స్ని చూసా, కానీ గ్రూప్గా రైడ్ చేసే వాళ్ళని అంటే చెప్పా కదా, ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్లో చాలామంది రైడ్ చేసుకుంటూ వీడియోస్ చూసాం మనం, కానీ ఇలాంటి రైడ్స్ చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం ఇది రైడ్స్ చూడము. మంచి మంచి వింటేజ్ బైక్స్ ఉన్నాయి. సో ఆ వింటేజ్ బైక్ని నడిపిస్తున్నారు అందరు. మంచి బ్లేజర్, మంచి షూట్ డ్రెస్ వేసుకొని కూడా వచ్చారు. చాలా మంచిగా ఉంది అసలు. మేము స్టార్ట్ అయిన పాయింట్ వచ్చేసి మన సంజీవ పార్క్ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదంతా మన ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ నుంచి. ఈ రైట్ సైడ్లో వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ ఉంది. సో మనము ట్యాంక్ బండ్ రావాలంటే ఇక్కడ నెక్లెస్ రోడ్కి కూడా ఎంఎంటీఎస్ ఎక్కి రావచ్చు స్టేషన్ నుంచి. కానీ లింగంపల్లి నుంచి కానీ మనం రావాలి అనుకుంటే నెక్లెస్ రోడ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి జలవిహార్ ఉంది. మళ్ళా అది ఏమంటారు, రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. దేనికి అంటే బెస్ట్ బైక్, అంటే బెస్ట్ వింటేజ్ బైక్, బెస్ట్ డాపర్ మెన్, బెస్ట్ కపుల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 40 కిలోమీటర్స్ అనుకుంటాను. 40 కిలోమీటర్స్ 2 ways కలిపి 40 కిలోమీటర్స్. ఇది వచ్చేసి మన ఐమాక్స్ మన సెక్రటేరియట్ చౌరస్తా ఇది. సో మనకి పోలీసులు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, అంటే ట్రాఫిక్ క్లియర్గా ఉండేటట్టు. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి మన ఈనాడు ఆఫీస్ నుంచి నాకు తెలిసి ఒక 50 to 60 బైక్స్ అయితే ఉన్నాయనుకుంటున్నా ఈ రైడ్లో. అంటే కొంతమంది బ్లాగర్స్ ఉన్నారు, చాలా ప్రొఫెషనల్ రైడర్స్ ఉన్నారు. ఒక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. మాడిఫైడ్ బైక్స్ అయితే చాలా, నాకు చూసిన ఒక 3-4 బైక్స్ అయితే అసలు ముందు వెళ్ళిన బైక్ చూడండి. ఆ సార్ది అయితే శాంసర్ అనుకుంటా. సార్ బైక్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇంకా చాలా రైడ్స్ చేయాలని ఉంది. ఏమో ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టం. సో రైడింగ్ ఇవి చేస్తా, చాలా రైడ్స్ చేయాలని ఉంది.
కానీ ఎవరైనా రైడ్స్ చేసేటప్పుడు మాత్రం సేఫ్టీ పక్కా యూజ్ చేయండి. హెల్మెట్స్ పెట్టుకోండి, షూస్ వేసుకోండి, గ్లౌజెస్ వేసుకోండి. మినిమం సేఫ్టీ అయితే యూజ్ చేయండి. మీరు హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఏదో మనం ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవడం కాదు, మన సేఫ్టీ గురించి మనం హెల్మెట్ పెట్టుకోవాలి. సో ఇది కూడా నాకు కూడా జరిగింది కాబట్టి చెప్తున్నాను. హెల్మెట్ మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మ్యాప్ సరిగ్గా తెలీదు, కాకపోతే ఇప్పుడు ఈనాడు ఆఫీస్ నుంచి నేను అటు మన కేర్ హాస్పిటల్ సైడ్ వెళ్తుంది అనుకున్నా. కాకపోతే అటు నుంచి కాకుండా మన పంజాగుట్ట నుంచి లెఫ్ట్ రెడ్డి ప్రసాద్ అట్లా వెళ్తూ పంజాగుట్ట సైకిల్ నుంచి స్ట్రైట్ హాస్పిటల్ మాసం ట్యాంక్ వెళ్ళొచ్చు. స్ట్రైట్ ఇది తెలుగు ప్రసాద్ హాస్పిటల్, పెద్దమ్మ టెంపుల్ వెళ్ళే రోడ్డుకి. ఏ సిగ్నల్ దగ్గర అయినా కొంచెం ట్రాఫిక్ని ఆపారు. సో ఎందుకంటే 60 బైక్స్ అంటే చాలా ఎక్కువ. 25కి వచ్చే బైక్స్ ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక 500 వరకు వస్తుండొచ్చు మేబీ. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అవుతుంది ఇది. మీరు ఎక్కడ పార్టిసిపేట్ చేయాలన్నా చేసుకోవచ్చు. హైదరాబాద్, వైజాగ్ అంటే మెయిన్ డిస్ట్రిక్ట్స్లో. లెఫ్ట్ సైడ్లో ఉన్న సిగ్నల్ చూపిస్తున్నాడు, అంటే స్లోగా రమ్మని, బ్రేక్ హోల్డ్ చేయమని. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది, బ్రేక్ హోల్డ్ చేయమని, స్లోగా రమ్మని. సో మేము రైట్ సైడ్ వెళ్తున్నాము. రైట్ సైడ్ వచ్చేసి మన పెద్దమ్మ టెంపుల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కొంచెం కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ రోడ్ అంతా మాదాపూర్ హైటెక్ సిటీ ఆ రూట్ అన్నమాట. సో రైడింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు రైడింగ్ చేస్తుంటే అసలు సూపర్ ఉంటుంది. వాళ్ళు స్పీడ్ వెళ్ళరు. మనం బండి దొరికిందనగానే రై 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 అని వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు అసలు అట్లా వెళ్ళరు. ఒక ప్యాషన్తో స్లోగా మంచిగా, అంటే వాళ్ళు ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తారు, ఎక్కడ స్లోగా వెళ్ళాలో వాళ్ళు రూల్స్ పాటిస్తారు. రైడర్స్ అంటేనే మన మిగతా వాళ్ళకి కొంచెం
ఏమంటారు ఇన్స్పైరింగ్గా ఉండాలి కాబట్టి వాళ్ళన్నీ సేఫ్టీ కానీ రూల్స్ కానీ అన్నీ పాటిస్తారు. మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే మన ఇండియాలో కూడా ఇలాంటి రైడ్ చాలామంది చేస్తారు, వీడియోస్ పెడతారో లేదో నేను చూడలేదు ఇప్పటివరకు అయితే. ఇలాంటి అంటే బిగ్ రైడ్స్ అంటే చాలామంది కలిసి రైడ్ చేసే వీడియోస్ పెట్టడం అయితే నేను చూడలేదు. సో అందుకే ఇది పెడుతున్నాను. నాకు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకోరికి ఫార్వర్డ్ అవుతుంది. నాకు నెక్స్ట్ వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్ అన్నట్టుగానే, అంటే అందరూ జెంటిల్మెన్ లాగా మస్తు అసలు సూపర్ అనిపించింది. వాళ్ళు మంచి సూట్ వేసుకొని బ్లేజర్ చేసుకొని నడిపించడం అసలు సూపర్ అనిపిస్తుంది. మనం లెఫ్ట్కి వెళ్తే హైటెక్ సిటీ, రైట్కి వెళ్తేనేమో మళ్ళీ మనం కుకట్పల్లి, మియాపూర్ ఆ రూట్ వెళ్తాము. సో జేఎన్టీ వెళ్తాము, స్ట్రీట్ హైటెక్ సిటీ. ఇది వచ్చేసి హైటెక్ సిటీ సిగ్నల్. హైటెక్ సిటీ సిగ్నల్ రైట్కి వెళ్తే మనకి మన శిల్పారామము అవి వస్తాయి. సో మేబీ స్ట్రైట్ వెళ్తారనుకుంటా. అక్కడి వరకు నాకు ఖైరతాబాద్ వరకే తెలుసు మ్యాప్ అయితే. పిల్లలు కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒకటేసారి ఇన్ని మోడిఫైడ్ బైక్స్, న్యూ బైక్స్, అంటే అన్నీ డిఫరెంట్ బైక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేడీ రైడర్స్ కూడా చాలా అసలు, అంటే నేను చూసాను బైక్స్ నడిపించే వాళ్ళని, కానీ అంటే మోడిఫైడ్ బైక్స్ నడిపించే వాళ్ళని, అంటే పెద్ద బండ్లు నడిపిస్తారు. అసలు నాతో కూడా అవ్వదేమో ఆ బైక్ నడిపించడము అన్న బైక్స్ కూడా నడిపిస్తున్నారు వాళ్ళు. అంటే అంత వెయిట్ ఉంటాయి. సో వాళ్ళకి నిజంగా లేడీ బైకర్స్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
బయట ఎలా ఉంటారో తెలియదు కానీ మనం రైడర్ అని ఇక్కడ రైడ్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా రైడర్ అని తెలిస్తే మాత్రం వాళ్ళు చాలా మనతో చాలా మంచిగా అసలు ఎలా అంటే చాలా సూపర్గా ఉంటారు మనతో. వాళ్ళు ఒక రైడర్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. సో మీరు ఎలాంటి బైక్ అయినా తీసుకురండి, ఏదైనా తీసుకురండి, మీరు రైడర్ అని ఉంటే మాత్రం చాలామంది రైడర్స్ ఒక వాళ్ళతో పాటు ఒక పర్సన్ చాలా బాగా చూసుకుంటారు. సో అంటే నేను ఫీల్ అయ్యింది, కొంతమందిని చూసి నేను ఫీల్ అయ్యింది, అరే వీళ్ళు అంటే మనం ఎలానే ఉండని, మన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉందని, మన బిహేవియర్ మనము అంటే కొంతమంది కొంచెం పాష్గా ఉన్నట్టు ఉంటారు, కొంతమంది లైట్గా కొంచెం అంటే ఇట్లా నార్మల్గా ఉంటారు. సో అలా కాకుండా ఎవరైనా సరే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో ముందు వెళ్తున్న బైక్ అవెంజర్ నడిపించే అమ్మాయి లేడీ. సో చాలామంది లేడీ రైడర్స్ ఉన్నారు, వాళ్ళతో అసలు మనం పోటీ కూడా పడలేము. మనం అబ్బాయిలమని ఫీల్ అవుతాం కానీ లేడీ రైడర్స్ కూడా చాలామంది అసలు పెద్ద పెద్ద బైక్స్ కేటీఎంలో నడిపించేవాళ్ళు ఉంటారు, మన కరిష్మా నడిపించేవాళ్ళు. ఈ ఏరియా వచ్చేసి మన దీన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. సో అంటే మన సిటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో అంటే ఏరియా పేరు అనమాట. ఇంకోటి గైస్, ఇది నా వీడియో పైన మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నా కెమెరా నుండి డేట్ అది. సో దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. అది వచ్చేసి అది ఏమంటారు లెఫ్ట్గా అది సెట్ అయిపోయింది అంతే, 2021 4/18 అని. కాకపోతే ఈ రైడ్ వచ్చేసి 2023లో జరిగింది. అంటే కొంతమంది అనుకుంటారు కదా వీడు ఏంటి 2021లో జరిగింది 2023 అని పెట్టాడని. సో అందుకని చెప్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నాం కదా, ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. మన HDFC, SBI, బట్ టాటా ఉంది. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ముందుకు వెళ్ళిన తర్వాత, నాకు తెలిసి HDFC. ఇవి కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, అవి నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత మనం చేయించుకోవాలి. చైన్ సౌండ్ ఏదో వస్తుంది. దీనికి స్పాన్సర్స్ కూడా ఉన్నారనుకుంటా, ఈ రైడ్కి స్పాన్సర్స్ కూడా ఉన్నారు.
చదువుకునేటప్పుడు చూస్తే మాత్రం అసలు హైటెక్ సిటీ నుంచి అసలు ఏమీ ఉండకపోతుంది. అసలు ఏమంటారు, మొత్తము కొండలు, అడవిలాగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం నేను చాలా డేస్ తర్వాత ఇక్కడికి వచ్చా ఇటు సైడ్. సో మొత్తము ఎట్లా ఉందంటే అసలు గుర్తుపట్టకుండా ఎక్కడ చూసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అసలు ఇది అప్పుడు చూసిన ఏరియానా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి హైటెక్ సిటీ, విప్రో తప్ప ఇంకొకటి నాకు అక్కడ చూడలేదు. ఇప్పుడు మాత్రం అసలు ఎన్ని కంపెనీస్, ఎన్ని బిల్డింగ్స్ అంటే మనకి ఏ రూట్లో వెళ్ళాము, ఏ రూట్లో వచ్చామో మనకు అసలు అర్థం కూడా అవ్వదు. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకప్పుడు అసలు ఏమీ లేదు. ఇప్పుడైతే అసలు మొత్తం రోడ్స్ వేసేసారు. కొండ దగ్గర నుంచి మొత్తం రోడ్స్ వేసేసారు. ఇక్కడ అన్నీ ఇంకా ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. సో అందుకే ఇక్కడ నుంచి మనకి మన బిఎల్ కంపెనీ ఉంది కదా, దాని పేరు అంత ఐడియా లేదు. సో అక్కడి వరకు ఈ రోడ్ టచ్ అవుతుంది. మొత్తం ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ కోసం వేశారు. అంటే మంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అసలు రైడర్స్ మొత్తం అందరూ నాకు తెలిసి 60 కన్నా ఎక్కువ ఉంటుండొచ్చు బైక్స్. అయితే 60 కన్నా ఎక్కువ బైక్స్ ఉంటుండొచ్చు నేను అనుకుంటున్నాను. 60 మేబీ 100+ ఉంటుండొచ్చు బైక్స్. అంటే ఇక్కడ నుంచి అందరూ కలిసి వెళ్ళాలి. అంటే మేబీ డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాం అనుకుంటా. సో అందరూ ఇక్కడ నుంచి అన్నీ ఖాళీ ఎంటీ రోడ్సే. సో ఒక రిసార్ట్ టైప్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తున్నారు. ఓన్లీ 2 లైన్స్ వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. సో అందరు లైనప్ చేయండి, 2 లైన్స్లో వెళ్ళండి అనేసి పక్కన సిగ్నల్స్ ఇస్తున్నారు. సో ఆ సిగ్నల్స్ ప్రకారం మనం రైడ్ చేస్తున్నా. స్లో అని చెప్తున్నారు, బ్రేక్ స్లో. రైట్ చేయి చూపిస్తున్నారంటే మనం రైట్ సైడ్ వెళ్తున్నాం, రైట్ సైడ్ టర్న్ అవ్వాలి అని చెప్పేసి ఒక సిగ్నల్ అన్నమాట. అక్కడ నించొని మనకి ఇబ్బంది కలగకుండా, అంటే వేరే కార్స్ కానీ అంటే వేరే వెహికల్స్ రాకుండా వాళ్ళు అక్కడ నించొని మన వెహికల్స్ని పంపిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే 1-2 బైక్స్ కాదు కదా, ఒక 100 బైక్స్ వరకు. సో అందరూ రీచ్ అవ్వాలి కదా. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సేఫ్టీ చూసుకునే బాధ్యత వాళ్ళది కాబట్టి సో వాళ్ళు చూస్తున్నారు. మేబీ డెస్టినేషన్కి రీచ్ అయ్యామనుకుంటా.
వచ్చేసాము. అంటే బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇది చెప్పాలంటే. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే. మేబీ 7కి అక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. స్టాల్స్ పెట్టారనుకుంటా. అంటే మేబీ బైక్స్కి సంబంధించిన స్టాల్స్ పెట్టారు ఇక్కడ. అంటే ఇంజన్ ఆయిల్కి, మన డ్రోన్స్, రైడింగ్ గేర్స్ కావాల్సిన రైడింగ్ గేర్స్ కావాలో జల్దీ వితౌట్ ఫేసెస్. आप आगे हो, पीछे